తదనంతరం 4వ భాగం. 3వ భాగంలో నీరజను హెట్లర్క్ జోగారావు అనే ముసలివాడు పరాభవించబోతే నీరజ అతన్ని ఎదిరించి ధైర్యంగా అతనికి బుద్ధి చెప్పి తిరిగి వస్తుంది. కథ కొనసాగుతుంది. రాత్రి 8 దాటి ఉంటుంది. శ్రీనివాసరావు కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికొచ్చాడు. కుటుంబ సభ్యులతో ఏ ఒక్కరూ కూడా ఇంట్లో కనబడటం లేదు. రాధాబాయి క్లబ్కెళ్ళుంటుంది. పిల్లలు ఎవరి దారిన వారు సినిమాలకో పార్టీలకో వెళ్ళుంటారు. కామేశ్వరి ఒక్కతే ఉంది. అప్పుడే తీరిక చిక్కి తలారా స్నానం చేసి ఫ్రెష్గా ఉంది. అతను వచ్చిన సమయానికి తనకు కేటాయించిన చిన్న గదిలో బట్టలు వేసుకుంటోంది. బజర్ నొక్కిన చప్పుడికి హడావిడిగా జాకెట్ ఇంకా వేసుకోకుండా పైట భుజాల మీదుగా కప్పుకొని వచ్చి తలుపు తీసింది. శ్రీనివాసరావు కాంక్షతో నిండిన చూపులు ఆమె మీద ప్రసరించి అణువణువునా శోధించాయి. తడియారిని శిరోజాలు, ఒంటి మీద అక్కడక్కడ మెరుస్తున్న నీటి బిందువులు, జాకెట్ లేని పైటలోంచి కొట్టొచ్చినట్లు కనబడుతున్న వక్షోజాలు. అతని చూపులు తట్టుకోలేక కళ్ళు క్రిందకు వాల్చింది. ఇంట్లో ఎవరూ లేరా అన్నాడు. అప్పటికే అతను 3 పెగ్గుల దాకా తీసుకునొచ్చాడు. అంటూ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీనివాసరావు బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకున్నాడు. షోకేస్లోంచి విస్కీ బాటిల్ తీసి గ్లాస్లో నింపుకొని సోడా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా సేవిస్తూ కామేశ్వరి గురించి ఆలోచిస్తున్నాడు. గుమ్మం దగ్గర అలికిడైనట్లయితే తల తిప్పి చూశాడు. కామేశ్వరి ఇప్పుడు జాకెట్ వేసుకుని శిరోజాలు కొంతవరకు సరిచేసుకుని ఇందాక ఆదరాబాద్రాగా చుట్టబెట్టుకున్న చీర తీరుగా కట్టుకొని నిలబడి ఉంది. కొన్ని సెకండ్లు మౌనం. తర్వాత భోజనానికి రండి అంది నెమ్మదిగా. అతను ఆలోచిస్తున్నాడు. ఆమెను అనుభవించాలన్న కోరిక బలీయంగా ఆక్రమించుకొని ఉంది. కాదనలేదు. ఇలాంటి అనుభవాలు అతని జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. ఎక్కువ ఆలస్యం చేస్తే ఎవరో ఒకరు రావచ్చు. ఇలా రా అన్నట్టు సైగ చేశాడు. ఏం చెయ్యాలో తోచనట్లు ఆమె కదలకుండా అలాగే నిలబడిపోయింది. ఈ మాదిరి సందర్భాలలో పురుషుడు చాలా చొరవ చెయ్యాలని అతనికి తెలుసు. గ్లాసు టేబుల్ మీద పెట్టి ఆమె దగ్గరికెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు. భయంగా చూసింది. బుగ్గ మీద ముద్దు పెట్టుకుని చేయి పట్టుకుని లోపలికి తీసుకుపోబోయాడు. వద్దండి అంది. పర్వాలేదు, ఎవరైనా వస్తారు, తలుపులు వేసే ఉన్నాయిలే అంటూ కొంచెం బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళాడు. ఇష్టం అయిష్టాల మధ్య ఊగిసలాడుతూ కామేశ్వరి మౌనంగా నిలబడింది. అలాంటి సందర్భాలలో ఆ స్థితిలో ఉన్న స్త్రీకి ఇష్టం అయిష్టం వీటి గురించి ఆలోచించే వ్యవధి ఉండదు. వాటి గురించి ఆలోచించటానికి అవకాశం ఇవ్వబడని నిర్భాగ్యులు వాళ్ళు. అలా లొంగిపోయిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, పతితలు అంతకన్నా కాదు. అసలు పతిత అనే పదానికి సరి అయిన నిర్వచనం చెరిగిపోయిన ఈ ప్రపంచంలో కొన్ని పదాలకు అవసరాన్ని బట్టి అర్థాలు ఆపాదించబడుతూ ఉంటాయి. ఆమెను కావిలించుకొని ముద్దులు పెట్టుకొని ఇష్టమొచ్చిన చోటల్లా స్పర్శాన సుఖం అనుభవించి తర్వాత మంచం మీదికి లాగాడు. అమ్మో ఇక్కడా అంది. ఏం ఇది మీ మంచం, ఆవిడగారు మీరు సింగినాదం అంటూ దగ్గరకు లాక్కున్నాడు. రాత్రి 1 గంటకు కామేశ్వరి తన గదిలో చాప మీద పడుకొని మంచి నిద్రలో ఉంది. ఆమెకు మెత్తటి పరుపులు వగైరాల కన్నా చాప మీదే పడుకోవటం సుఖంగా ఉంటుంది. శరీరానికి ఏదో స్పర్శ తగిలినట్లయింది. మొదట్లో తెలియలేదు. నుదుటి మీద, చెంపల మీద, పెదవుల మీద, మెడ మీద, వక్షస్థలం మీద ఆ స్పర్శ పాకుతోంది. ఏదో కలలో ఉన్నదల్లా ఉలిక్కిపడి లేచింది. ఆమెను పెనవేసుకుంటూ ఓ శరీరం ఎవరు అంటూ తోసివేయటానికి ప్రయత్నించింది. అంతకంటే గట్టిగా అరవటానికి ఆమెకు హక్కు లేదు. ఆ స్థితిలో ఉన్న ఏ స్త్రీకి అలాంటి హక్కు ఉండదు. ష్ అరవకు అంది ఓ గొంతు. గదంతా చీకటిగా ఉంది. కనిపించకపోయినా గొంతును బట్టి గుర్తుపట్టింది. శ్రీనివాసరావు గారి పెద్ద కొడుకు. వద్దు అంది. పర్వాలేదులే అంటూ చేతిలో ఓ కాగితం కుక్కాడు. 100 రూపాయల నోటై ఉండొచ్చు. అంతకుముందు తన కోరిక తీర్చుకున్నాక శ్రీనివాసరావు కూడా 100 రూపాయల నోటు ఆమె జాకెట్లో ఉంచాడు. రుణం ముంచుకోవటం ఇష్టం లేని వాడిలా. అది కాదు అంది. అంతకన్నా ఏం చెప్పాలో తెలియటం లేదు. అయోగ్యుడైన భర్తను కట్టుకుని తర్వాత ఆ దౌర్భాగ్యుణ్ణి కూడా పోగొట్టుకుని కాలమాన పరిస్థితుల్లో నలిగి ఆమె ఎప్పుడూ చెడిపోయింది. ఈ సమాజం ఆమెను చెడగొడుతూనే ఉంది. కానీ అంతకు కొన్ని గంటల ముందు తండ్రితో ఇప్పుడు ఆమె చింతామణిలా వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీ కాదు. కష్టపడి సంపాదించుకోవాలన్న సంకల్పంతో ఉన్నది. అయినా సంఘటనల నుండి తప్పించుకోలేకుండా ఉన్నది. అతను కూడా బాగా డ్రింక్ చేసున్నాడు. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారులే, పర్వాలేదంటూ ఆమెను ఆక్రమించుకుంటున్నాడు. లొంగిపోయింది. చరిత్రలో ఇలాంటి సంఘటనలు, ఇంతకన్నా దారుణమైన హీనమైన సంఘటనలు కోకొల్లలు. అసలు మనుషుల్లో ఉన్న అవినీతిని, అసహ్యాన్ని, నీచత్వాన్ని, భయంకరత్వాన్ని, కిరాతకత్వాన్ని ఇంతవరకు ఏ సాహిత్యమూ సృష్టించలేదు. ఎంత గొప్ప సాహిత్యకారుని కన్నా అందనంత పరమరోతగా ఉంది అసలు జీవితం.
ఆ పరమ వికృతమైన లోతుల్లోకి వెళ్ళటానికి ఏపాటి సంస్కారమో సాహిత్యకారుల్ని అడ్డుకుంటూ ఉంది. కామేశ్వరికి సంబంధించిన ఈ నిజం ఎప్పుడైనా బయటికొస్తే ఆ మిగతా ప్రపంచంతో పాటు ఆ కుటుంబంలోని సభ్యులే ఓసి కులట, జాణ, డర్టీ బీచ్ ఇలాంటి నామకరణాలతో సత్కారం చేస్తుంది. అభిలాష్కు తండ్రి సుదర్శనం అంటే ప్రేమ, భక్తి, గౌరవం అన్నీ ఉన్నాయి. అన్నింటికన్నా మించిన జాలి ఉంది. తండ్రి కష్టపడతాడు, శక్తికి మించి కష్టపడతాడు, కానీ అయినా కష్టానికి తగ్గ కూలి ఏనాడు లభించలేదు. ఈ పాడు దేశం. దేశభక్తి ఉండాలంటారు, ప్రభుత్వానికి ప్రజలంటే గౌరవం లేదు. ఈ దేశంలో ఏ 2-3 తప్ప మిగిలిన వారు నరకం అనుభవిస్తున్నారు. ఊహ వచ్చినప్పటి నుంచి చదువు, ఆ తర్వాత ఉద్యోగాలు, చాలీచాలని సంపాదన, అప్పులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి శక్తికి మించిన ట్యాక్సులు, గవర్నమెంట్ నుంచి ఒత్తిడి, హింస, సాంఘిక సమస్యలు, గృహ సమస్యలు. రాత్రింబవళ్ళు శ్రమించి పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించుకుంటారు. ఆ డిగ్రీలకు తగ్గ ఆదాయం, ఉద్యోగం ఉండదు. చివరిదాకా చాలీచాలని జీతాలతో, అంతులేని రాజీలతో, అసంతృప్తితో కూడిన జీవితాలు. ఈ దేశం, ఈ వ్యక్తి, ఒక వ్యక్తి చదువుకు, మేధస్సుకు, శ్రమకు విలువ కట్టలేకపోతున్నది. ఆ వ్యక్తులను గౌరవించలేకపోతున్నది, కించపరుస్తున్నది. అతని కష్టానికి ఏమాత్రం చేయూతనివ్వటం లేదు. ఊహ ఇక మనిషి రిలాక్స్ అయ్యేదెప్పుడు? మనిషికి రిలాక్సేషన్ అవసరం లేదా? ఎప్పుడూ తలకు మించిన భారాన్ని మోస్తూ ఇలా మగ్గిపోతూ ఉండవలసిందేనా? ఏదో చెయ్యాలి. ఈ ఉద్యోగాలు, ఈ సంపాదన సరిపోదు, డబ్బు సంపాదించాలి. తలలో అనేక ఆలోచనలున్నాయి. అందుకు తగ్గ మానసిక శక్తి, సమర్థత ఉన్నాయి. బయటకు చలాకీగా, ఒక్కోసారి చిలిపిగా కనిపించినా అతనికే దురలవాటు లేదు. మిగతా స్నేహితుల్లా సిగరెట్లు కాల్చడు, ఎప్పుడో తప్ప సినిమాలు చూడడు. పైకి రావాలి, అదే అతని నిరంతర తపన. ఓ రోజు తండ్రి ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు. సుదర్శనం తలెత్తి కొడుకు ముఖంలోకి చూశాడు. మీరేమీ అనుకోనంటే మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు అభిలాష్. మనం ఇలా ఎన్నాళ్ళు? అంటే నేను ఆలోచించగలిగినంత వరకు, పరిశీలించినంత వరకు మనం 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. ఒక్క అడుగు ముందుకు వెయ్యలేకపోయాం. పరిస్థితులు ఇలాగే ఉండి ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉంటాం. బాగా చదువుకుని పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పైకొచ్చే అవకాశం ఉంది కదా. 1000కి ఏ ఒకళ్ళకో ఇద్దరికో ఉంటుంది. ఎంత టాలెంట్ ఉన్నా స్టేట్ లెవెల్లో అన్ని రికమెండేషన్లు, రిజర్వేషన్లు, లక్షలకు లక్షలు డబ్బు గుప్పించటం, ఈ ఉక్కు పిడికిట్లోంచి బయటకు రావటం చాలా కష్టం. ఇక బ్యాంకులు వగైరాలు, కొన్ని వందల ఉద్యోగాలకు ఎన్నో లక్షల మంది క్యాండిడేట్లు. టాలెంట్ ఉన్న విజయం చాలా కొద్ది మందినే వరిస్తుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పకడ్బందీగానే జరుగుతాయి, కానీ ప్రిలిమినరీకి 2 లక్షల మంది దాకా ఎంటర్ అయితే ఇంటర్వ్యూకి 1500 మందినే సెలెక్ట్ చేశారు. అందులో ఏ 550 ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు, ఇంకా కేటగిరీ బి క్రింద అన్నీ కలిపి ఏ మిగతా సగం పరమపద సోపాన పటంలో పెద్ద పాము కరిచి పూర్తిగా అడుక్కి జారిపోయినట్లు మొదటి స్టేజికి వచ్చేస్తాడు. ఆ 550 మంది కాకుండా మిగతా వారిలో ఎంతమంది ప్రతిభ గలవారున్నారో ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిరాశ నిస్పృహలతో మగ్గిపోతున్న వారి గతేమిటి? అతను 2 సార్లు సివిల్ సర్వీసెస్కి ఇంటర్వ్యూ స్థాయి దాకా వచ్చి ఏ పోస్ట్కి సెలెక్ట్ అవ్వలేదు. 3ఓసారి ప్రిలిమినరీ పాస్ అయ్యి మెయిన్ రాసి అందులో కృతార్థుడు కాలేకపోయాడు. ఇప్పుడు పూర్తిగా నిరాశ నిస్పృహలతో మునిగి ఉన్నాడు. ఏదో చెయ్యాలి, సాధించాలి, జీవితాన్ని చేతుల్లోకి లాక్కోవాలి. పోనీ ఏదో ఉద్యోగం, ఎదుగు బొదుగు లేని ఏదో ఉద్యోగంతో నేను రాజీ పడలేను నాన్నగారు. మరి మనసులోని మాట చెప్పేశాడు. మనకి బోలెడంత స్థలంలో ఉన్న ఈ ఇల్లుంది. ఇల్లు పాడైపోయి శిథిలావస్థలో ఉన్నా కనీసం రిపేర్ చేయించుకోలేని స్థితిలో ఉన్నాం. దీని మీద పైసా కూడా అద్దె రావటం లేదు. దీన్ని అమ్మేసి సుదర్శనం ఉలిక్కిపడ్డాడు. ఏదో వినకూడని మాట విన్నట్లు నరనరాన అవమాన భారం వ్యాపించింది. అభిలాష్ తండ్రి మనోభావాల్ని గ్రహించాడు. ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకునేందుకు శక్తి ఉండదు. దాని నుండి విముక్తి పొంది ఏమన్నా చెయ్యటానికి సెంటిమెంట్ ఆలోచించండి నాన్నగారు. ఇది అమ్మేస్తే బోలెడ్ డబ్బు వస్తుంది. కనీసం 5-6 లక్షలు వస్తుంది. ఆ డబ్బుతో బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ అని మీరు అడగొచ్చు. ఇది కూడా పోతే మనకి మిగిలిందేమిటని మీకు సందేహం ఉండవచ్చు. దానికి జవాబుగా నా దగ్గర ప్రణాళిక ఎంతో ఆలోచించి చాలా పగడ్బందీగా రూపొందించుంచాను నాన్నగారు. ప్లీజ్. సుదర్శనం ఆలోచిస్తున్నాడు. అతని ముఖంలో ఆలోచనతో పాటు ఓ రకం అమాయకత్వం కనబడుతోంది. నాన్నగారు, ఒక్కసారి తలెత్తి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి.
ఎన్ని రకాలుగా ఎంత వేగంగా మనుషులు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారో. లైఫ్లో సక్సెస్ కావాలంటే ఎన్ని రకాల ఉపాయాలు, వ్యాపారాల్లో వైవిధ్యాలు, విచిత్రమైన ఈ ప్రపంచం ఎంత డాషింగ్గా దూకుతున్నదో గమనించండి. కొన్ని ఉద్యోగాలు, వృత్తులు రాణించడానికి ఎంతో పనికొస్తాయని ఒప్పుకుంటాను. కానీ అవి అందరికీ సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు నిర్లిప్తతతో కృంగిపోక మరో మార్గంలోకి పైకి ఎదగగలగాలి. కానీ జీవితంలో రిస్క్ ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది నాన్నగారు. ఎంతో కొంత అన్నీ చెయ్యందే పైకొచ్చే మార్గాలన్నీ మూసివేయబడతాయి. కానీ ఈ ఆస్తి, అదే ఇల్లు నా పేరుతో లేదురా, దీని మీద నాకే అధికారమూ లేదురా. తెలుసు నాన్నగారు, మీకిప్పుడు 50 ఏళ్ళు పైబడుతున్నా మీకు ఇలాంటి స్వతంత్రత లేదని తెలుసు. కానీ ఏదో సమయంలో మనిషి నోరు విప్పాలి నాన్నగారు. ఇప్పుడు సమయం వచ్చింది. ఆ రాత్రి సుదర్శనం భార్య అరుంధతితో చాలాసేపు చర్చించాడు. ఆమెది చాలా ప్రోగ్రెసివ్ అవుట్లుక్ అని అతనికి తెలుసు. అభిలాష్ చెప్పింది కరెక్ట్. జీవితంలో ఏదైనా సాధించదలుచుకుంటే ఎక్కడికక్కడ పిరికితనంతో రాజీ పడకుండా ఏదో ఒక దశలో తెగించాలి. నేను పిరికివాడినంటావా? అందుకు సందేహమా? నన్ను చూస్తే అసహ్యమేస్తోందా? మీ పిరికితనంలో పసితనముంది, అందుచేత అసహించుకోబడదు, జాలి కురిపించుకుంటారు అంటూ అతని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. అతనికి అరుంధతిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. తమ పిల్లలు పెద్దవాళ్లైనా, తామింకా పెద్దవాళ్లైనా ఏమాత్రం మానసిక వృద్ధాప్యం ఆవరించకుండా మనసులు చాలా స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటాయి. అరు అన్నాడు. అంది తన ముఖం అతని ముఖానికి దగ్గరగా చేర్చి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మావయ్య గారితో మాట్లాడండి. ఆయన మనసు కష్టపెట్టుకుంటారేమో. ఎన్నో సుదీర్ఘ సంవత్సరాలుగా జీవితంలో ఒకరు కష్టపెట్టుకోకుండా ఎలా జరుగుతుందండి? ప్రయత్నించి చూడటంలో తప్పేం లేదు. మీరు గళం విప్పాలి. అంటే గర్జించమని నా ఉద్దేశం కాదు. మీ భావాలు బయటికి తెలియచేయాలి. అతను ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయాడు. కొంచెం ఆగి ఆమె అంది. ఒక మనిషి చివరిదాకా పగ్గాలు తన చేతిలో పెట్టుకొని క్రిందివారిని కదలకుండా చేస్తే ఆ కుటుంబం ఏమవుతుంది? ఒక కుటుంబం పైకి రావాలంటే పెద్దవాళ్ళు కేవలం అధికార బలంతోనే కాకుండా సౌమ్యంగా, సహృదయంతో, సంయమనంతో సంపాదించిన దాని మీద ప్రలోభం కొంత సడలించుకొని త్యాగం ప్రదర్శించక తప్పదు. లేకపోతే ఆ కుటుంబాలు బలహీనపడిపోతాయి. పిల్లలు కొంతమంది వాళ్ళంతట వాళ్ళు శక్తి కలిగిన వారుంటారు. కొంతమంది శక్తి కలిగి ఉండి పరిస్థితులు కలిసిరాక సహాయం పొందవలసిన అవసరం కలిగి ఉంటారు. మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, జాతకాల్ని నమ్మినా నమ్మకపోయినా, ఏ అతీత కారణాల వల్లో తెలీదు, అదృష్టం అనేది కొందరిని వరిస్తూ ఉంటుంది. చాలామంది జీవితాలను పరిశీలించాక ఈ నిర్ధారణకు వచ్చాను. అది కొంతమందినే వరిస్తూ ఉంటుంది. అందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అర్హులు ఉంటారు, అనర్హులు ఉంటారు. కొంతమంది దౌర్భాగ్యుల్ని అర్థం లేకుండా వరిస్తూ ఉంటుంది. కొంతమంది ఉత్తములను, అర్హతలున్న వారిని ఒక్కోసారి ఆలస్యంగా వరిస్తుంది. ఒక్కోసారి అసలు కనికరించకుండా తొక్కేస్తూ ఉంటుంది. ఇది చాలా చిత్రమైన సత్యం. అందుకని సాధ్యమైనంత వరకు శక్తి ఉన్నవాళ్ళు చేయూతనిస్తూ ఉండాలి, అర్హతలని గుర్తించి. ఆమె మాటల్లోని విశ్లేషణకు అతనెప్పుడూ ముగ్ధుడవుతూ ఉంటాడు. కొంతమందికి కాలేజీ చదువుల కన్నా జీవిత అధ్యయనం ఎక్కువగా ఉంటుంది. అలాంటి గొప్పదనం ఆమెలో ఉన్నట్లు అతనెప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ నాన్నగారు, అతనికి తండ్రంటే అపారమైన గౌరవం, భక్తి ఉన్నాయని, ఆయనకు వ్యతిరేకంగా సాధారణంగా వ్యాఖ్యానం కూడా చెయ్యడని ఆమెకు తెలుసు. చెప్పండి, నాన్నగారు చాలా మంచివారే, కానీ ఆయనకు కొన్ని పద్ధతులున్నాయి. ఆయనకు తోచింది తప్ప ఇతరుల మాట వినరు. ఆయన జీవితంలో సక్సెస్కు కారణం ఏమిటో తెలుసా? ఇతరుల ఫీలింగ్స్ గురించి పట్టించుకోకపోవటమే. అలా అనుకొని ఏ సమస్య చర్చించకుండా ఊరుకోవటం సమంజసం కాదు. మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్పోజ్ కావాలి. తనేమిటో, తన భావాలేమిటో ఇతరులకి అర్థమయ్యేలా ప్రవర్తించాలి. లేకపోతే అలాంటి జీవితం నిరర్థకమంటావా అన్నాడు. అంత మాట వద్దులేండి అంది మృదువుగా నవ్వి. ఒక పసిపిల్లాడిని తీసుకున్నట్లుగా అతన్ని తన చేతుల్లోకి తీసుకుంది. నిజం చెప్పాలంటే ఆ వయసు పెద్ద వయసేం కాదు. ఆ వయసులో ఉండే మాధుర్యం ఆ వయసులో ఉంటుంది. అవధాని మంచాన పడి ఉన్నాడు. చాలా నెలల నుంచి పడున్నట్లు. రోజు రోజుకు అతనిలో జబ్బు ఎక్కువైపోతోంది. కాలు చెయ్యి అసలు కదలటం లేదు. మాట చాలా వరకు పడిపోయింది. ఏ మాత్రమో వస్తోంది. ఇంట్లో అందరూ అతన్ని చాలా హీనంగా చూస్తున్నారు. పెళ్ళాం అతను దాహమేసి అలమటిస్తున్నా మంచినీళ్ళు అఘోరించు అని తెచ్చి కొంచెం నోట్లో పోసేది. ఒక ముష్టివాడికి పెట్టినట్లు అన్నం పడేసేది.
వయసులో ఉన్నప్పుడు తెగ షోకులకు పోయి నా ఎదురుగుండానే ఇతర ఆడవాళ్లతో తెగ కులికావుగా, దానికిప్పుడు ప్రతిఫలం అనుభవించు అనేది. పిల్లలు ఎవరూ లేకుండా చూసి మెల్లగా, ఇదిగో ముసలాడా, బంగారమంతా నా పేరునే పెట్టావు. ఆడదాని కాబట్టి అదెలాగూ నాకే వస్తుంది. బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, రొక్కం, ఈ ఇల్లు ఇవన్నీ కూడా నా పేరే పెట్టు. తర్వాత నీ ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకునేటట్లు వీలునామా మార్పించు. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ చేతికొచ్చినట్లయితే వాటాలు కుదరక కొట్టుకు చేస్తారు. నేనింకా చాలా వరకు ఆరోగ్యంగా బలంగా ఉన్నాను. అందరికీ న్యాయం కలిగేలా చేస్తాను ఏమిటి అనేది. అతను తల అడ్డంగా ఊపేవాడు. ఒక పక్క నుంచి ప్రాణం పోతున్నా డబ్బు మీద కాపీనం పోలేదు ముసలి. నువ్వు హఠాత్తుగా గుటుక్కువంటే వీళ్ళంతా నాకు అన్యాయం చేస్తారు. కళ్ళెం నా చేతుల్లో ఉండాలి, తెలిసిందా? ఆ పాత వీలునామా క్యాన్సిల్ చేసేయి. ప్లీడర్ గారిని, పెద్ద మనుషుల్ని పిలిపిస్తాను. మేము రాయించిన దాని మీద వేలిముద్ర వేసేయి. కాసేపు తిట్టి, కాసేపు లాలించి, రకరకాల హితబోధలు చేసి వెళ్ళిపోయింది. డబ్బు ప్రపంచంలో ఏది పాపిష్టిదో అది శక్తివంతమైనది. పాపిష్టిది అని తిడుతూనే జనం అది ఉన్నవాళ్లనే గౌరవిస్తూ ఉంటారు. వేదాంతులు, స్వామీజీలు డబ్బు పాపిష్టిది అంటూ తూర్పారబడుతూ వాళ్ల కార్యక్రమాలకు, పూజా విధానాలకు రకరకాల రేట్లు ఫిక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా డబ్బున్న వారికే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తే అవసరం, ఇతరులు చేస్తే వ్యామోహం. అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, తల్లి కూతురు, తండ్రి కొడుకు, భార్య భర్త, ఆఖరికి అత్యంత విలువ కలిగిన ప్రేమను పంచుకున్న ఇద్దరు ప్రేమికుల మధ్య ఈ డబ్బే రాజ్యం చేస్తూ ఉంటుంది. తండ్రికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ అంది. కూతుళ్ళంతా వాళ్ళ మొగుళ్లతో వచ్చి చేరారు. రోజుకు 4 సార్లు కాఫీలు, 2 సార్లు టిఫిన్లు, భోజనాలు సకల రుచులతో చేస్తూ తండ్రి చచ్చిపోయాక ఎవరికెంత వస్తుందో పొలికేకలతో చర్చించుకుంటున్నారు. అమ్మ దగ్గర బంగారం ఎంత ఉంటుందంటావు? 150 కాసుల దాకా ఉంటుంది. ఒక్క వడ్డాణమే 40 కాసులు చేస్తుంది. అమ్మకంత బంగారం దేనికే? 50 సవర్లు తానుంచుకుని మిగతాది మనందరికీ పంచేసుకుందాం. ఎందుకంటే ఇదంతా తర్వాత అయిందనుకో, మళ్ళీ ఆవిడ చచ్చిపోయాక మనందరి మధ్య గొడవలు వస్తాయి. మనమంతా ఎంతో అన్యోన్యంగా ఉంటాం. మన మధ్య ఎలాంటి కలతలు రాకూడదు, అది సంగతి. అమ్మకి రవ్వల దుద్దులున్నాయి. ఎక్కువ రోజులు ఇక్కడుండి తల్లిదండ్రులకి సేవలు నేనే చేశాను కాబట్టి అవి నాకే చెందుతాయి అంది రెండో కూతురు. ఏమిటి నువ్వు చేసింది? అత్తవారింట్లో జరక్క ఇక్కడికొచ్చి నెలల కొద్దీ తిష్ట వేసుకుని కూర్చుని ఇక్కడ తెగ మేసి పైగా సేవలు చేశానంటున్నావా అంది పెద్ద కూతురు. కాసేపు ఆ పాయింట్ మీద వాళ్ళిద్దరూ కాట్ల కుక్కల్లా దెబ్బలాడుకున్నారు. ఆ కొంతసేపు పోట్లాడుకొనిచ్చి ఆ వినోదం తిలకించి తృప్తి తీరాక, ఆగండి, అసలు పాయింట్ వదిలేసి ఏమిటా అరుచుకోవటం అసహ్యంగా అని వారించారు మిగతా వాళ్ళు. మళ్ళీ అసలు పాయింట్లోకి వచ్చారు. ఓ గంటసేపు తర్జన భర్జనలు పడ్డారు. ఓ కొలిక్కి రాలేదు. ఇంట్లో బోలెడు వస్తువులు, వెండి కంచాలు, వెండి మరచెంబులు, ఇత్తడి గుండిగలు, బీరువాలు, భోషాణాలు, చెంబులు, తప్పేలాలు, బల్లలు, కుర్చీలు. అక్కడ తండ్రి చావు బ్రతుకుల మధ్య పొర్లాడుతూ ఉండగా, తల్లి ఇంకా కొంత ఆరోగ్యంగానే ఉండగా, వీటి గురించి, పంపకాల గురించి అదేదో రీసెర్చి సబ్జెక్ట్లా మాట్లాడేసుకుని చివరికి వాయిదా వేసేసుకున్నారు. రాత్రి కొడుకుల మధ్య కూడా సమావేశం చాలాసేపు జరిగింది. అవును, ముసలాడు ఎప్పటికప్పుడు చచ్చిపోతున్నట్లు కనబడుతూ ఎంతకీ చావడేమిటి అన్నాడు మూడోవాడు. చచ్చినా ప్రయోజనమేమిటి? ఆ వీలునామా వల్ల మనకేం ప్రయోజనం లేదు. మనమేమీ అనుభవించడానికి వీల్లేదు. మన పిల్లలకు చెందేటట్లు రాశాడు అంటే కడుపున పుట్టిన పిల్లల కన్నా మనవల మీద నమ్మకము ఎక్కువ అన్నమాట. ఈ ఆస్తి మనం పాడు చేస్తామేమోనని అనుమానం. అంటే వాళ్ళు నాశనం చేయకుండా ఉద్ధరిస్తారన్న నమ్మకం. ఆయన్ని వృద్ధాప్యంలో చూసింది మనం, కాపాడుతున్నది మనం. కానీ ఈ ఆశతో మనం ఉండటానికి తప్ప ఏ విధమైన హక్కు లేదు. నాన్సెన్స్ అని రెండోవాడు చీత్కారం చేశాడు. వీలునామా ఎక్కడుంది అడిగాడు మొదటివాడు. ఇనప్పెట్టెలో ఉంటుందేమో. దాని తాళాలు ఆ ముసలాడి పరుపు కిందే ఉంటాయి. అది వెతికి తీసి చింపి పారేసి ఇంకోటి రాసి ముసలాడితో వేలిముద్ర వేయిద్దాం. దానికి ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుందేమో. దాని కాపీ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుందేమో. ఉంటే ఉంటుంది. మొదట ఆస్తి ఆక్రమించుకుని దౌర్జన్యం చేయడమే. మనకి అగెనెస్ట్గా ఎవడైనా కంప్లైంట్ ఇస్తే కదా. ఆ ఉద్రేకంలో, అసహనంతో వాళ్ళకి చట్టం, రూల్సు ఇవేమీ పట్టడం లేదు. గొప్ప అహంకారంలో ఉన్నారు. రాత్రి అవటం చేత ఇంట్లో అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. అవధాని ఒక్కడే తన గదిలో పడుకుని ఉన్నాడు. నిద్రపోవటం లేదు. కానీ నిద్రకు మెలకువకు తేడా లేని శరీర స్థితిలో ఎన్నాళ్ళ నుంచో ఉన్నాడు. కొడుకులు అందరూ గదిలో అడుగుపెట్టారు. గదిలో లైటు వెలుగుతూనే ఉంది. నాన్నా అన్నాడొకడు.
అవధాని అతని ముఖంలోకి చూస్తున్నాడు. నాన్నా, ఇన్నాళ్ళు నిన్ను ఎంత ప్రేమగానో చూశామో ఇప్పుడు కూడా చూస్తున్నాం. మేమంత ప్రేమగా చూడకపోతే నువ్వెప్పుడో చచ్చిపోయేవాడివి. నువ్వు చావకుండా బ్రతికించుకుంటూ నీ చావునలా ప్రొలాంగ్ చేస్తూ మా పితృభక్తిని నిరూపించుకున్నాం. తండ్రిగా జన్మనిచ్చినందుకు మా రుణాన్ని తీర్చేసుకున్నాం. కానీ అందుకు నువ్వు ఈ దశలో చేసిందేమిటి? వీలునామా పరమ చెత్తగా రాసావు. ఆస్తి డైరెక్ట్గా మేము అనుభవించకుండా నీ మనవలికి రాశావు. నీకు కావాల్సింది ఆపద సమయంలో చేసింది మేమా? ఆ తప్పుడు ముండా కొడుకులా. అందుకని నాన్న, ఆ వీలునామా మార్చేయి. లాయర్ని తీసుకొస్తాం. మొదటిది క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా మేము చెప్పినట్లు రాయి. అదే మేము రాయించిన దాని మీద సంతకం పెట్టు. అవధాని తల అడ్డంగా ఊపాడు. ఏమిటి, మేము చెప్పినట్లు చెయ్యవా? అన్నాడు. ఎందుకని? మేమంటే ఇష్టం లేదా? అది కాదు అన్నట్లు చూశాడు. మరేమిటి? అతని చూపుల్లో అనేక భావాలు దొర్లుతున్నాయి. ఈ ఆస్తి నేనెంతో కష్టపడి పెంపొందించిన ఆస్తి. పదిలంగా ఉండాలి. అర్థమై చావటం లేదు. సరిగ్గా గోరించు. చెప్పటానికి అవస్థ పడుతున్నాడు. నీ ఆస్తి మేము తగలబెడతామనేనా? అలా చెయ్యంలే. మాకు కూడా డబ్బు విలువ తెలుసు. మాకు న్యాయం జరగాలి. అది పద్ధతి కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతున్నాడు. ముసలాడు మన మాటలు వినడ్రా అంటూ విల్లు ఎక్కడుందో వెతుకుదాం పట్టండి అంటూ పరుపు కింద ఉన్న బీరువా తాళం చెవులు తీశారు. బీరువా తెరిచారు. అరలన్నీ గాలించి వదిలిపెట్టారు. ఎక్కడా కనబడలేదు. ముసలాడెక్కడో భద్రంగానే దాచాడురా. ప్లీడర్ దగ్గర పెట్టాడేమో. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చారు. ఇదిగో వీలునామా ఎక్కడుందో చెప్తావా చెప్పవా? చెప్పకపోతే చంపేస్తాం. అవధాని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఛీ, ముసలి తొత్తు కొడుక అంటూ చీదరించుకుని బయటికెళ్ళిపోయారు. నీరజ శ్రీనివాసరావు గదిలో కడుగుపెట్టింది. సార్. అతను ఫైల్స్లోంచి తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. పిలిచారట? అవును అని అలాగే ఊరుకున్నాడు. అతని కళ్ళు ఆమె అవయవాల్ని తినేస్తున్నాయి. ఆ చూపులు భరిస్తోంది. సైలెంట్గా కొన్ని నిమిషాలు గడిచిపోయాయి. ఆమెకి చాలా అసహనంగా ఉంది. చివరకు రేపు ఆదివారం కదూ అన్నాడు. అవును సార్. టైప్ చేయాల్సిన లెటర్స్ చాలా ఉండిపోయాయి. అర్జెంటు కూడా బోలెడున్నాయి. శ్రమ అనుకోకుండా రాగలవా? వస్తాను సార్. మళ్ళీ చూపులు. ఆమె కల నిలబడటం ఇబ్బందిగా ఉంది. సార్ ఇక వెళ్ళనా అంది. తలూపాడు. స్ప్రింగ్ డోర్ తీసుకుని ఏసీ రూమ్లోంచి బయటికెళ్ళిపోయింది. ఒకచోట ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా కొన్ని ఆంక్షల్ని భరిస్తూ ఉండాలి. అది కేవలం డ్యూటీ నిమిత్తమే అయితే అవసరమైన దానికన్నా ఎక్కువ శ్రమ పడితే తప్పులేదు. అనౌచిత్యంతో కూడిన ఇలాంటి సన్నివేశాల్ని ఒక్కొక్కప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదివారం ఉదయం 10 గంటల వేళ శ్రీనివాసరావు ఆఫీస్లో ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఎలా మేనేజ్ చేశాడో గాని మామూలుగా ఎప్పుడు ఉండే వాచ్మెన్ని కూడా అక్కడ లేకుండా చేశాడు. లోపల ఆకలిగొన్న పులిలా, లేడిని వేటాడే వేటగాడిలా, మరియే రక్తంతో కామదాహంతో కాగిపోతున్నా బయటికి హుందాగా ప్రశాంతంగా అనుభవం వల్ల వచ్చిన గంభీరతతో ఫైల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. నీరజ లోపలికి అడుగుపెట్టింది. తలెత్తి చూసి రా అన్నాడు సాదరంగా. ముందుగానే అరేంజ్ చేసి ఉండటం వల్ల అతనికి చేరువలోనే ఓ చిన్న టేబుల్ మీద టైప్ మిషను, దాని ముందు ఓ కుర్చీ, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కూర్చో అన్నాడు. ఆమె టైప్ మిషన్ ముందున కుర్చీలో కూర్చుంది. నిన్ను శ్రమ పెట్టాననుకుంటాను. లేదులేండి, అర్జెంట్ మ్యాటర్ చాలా ఉండిపోయింది అందుకని అంటూ ఎక్కువ టైం వేస్ట్ చేయటం ఇష్టం లేనట్లు డిక్టేట్ చేయసాగాడు. ఆమె టైప్ చేయసాగింది. అతను డిక్టేట్ చేస్తూ చూపులతో ఆమెను ఆస్వాదించి పారేస్తున్నాడు. ఆ వయసు పిల్లలతో వ్యవహారం అంటే అతనికి చాలా ఇష్టం. ఎంతోమందిని అనుభవించాడు కూడా. అయినా ఇంకా తనివి తీరలేదు. అలా టైప్ చేస్తున్నప్పుడు పైట జారితే బావుండును అనుకున్నాడు. కానీ జారదని తెలుసు. భుజం దగ్గర జాకెట్లోనూ పైటను బిగిస్తూ చిన్న చిన్న పిన్నులు పెట్టబడి ఉంటుంది. ఓ పావుగంట గడిచింది. ఇక నిగ్రహించుకోలేకపోతున్నాడు. అతని ఫీలింగ్స్కి ఏమీ పట్టకుండా ఆమె మౌనంగా కాగితాల మీద ఉంచి దీక్షగా టైప్ చేస్తోంది. పని ఉన్నట్టు లేచి బయటికెళ్ళి నెమ్మదిగా తలుపు బోల్ట్ వేసి వచ్చాడు. ఆమెకెదురుగా నిలబడ్డాడు. జరిగేది తెలుస్తున్నా లైన్ పూర్తయింది కాబట్టి టైప్ చేయటం మానేసి తలెత్తకుండా కదలకుండా అలా కూర్చుంది. నీరజ అంటూ ఆమె భుజాల మీద చేతులు వేయబోయాడు. మెరుపులా లేచి నిలబడి బలమంతా ఉపయోగించి తోసి పారేసింది. ఆమె అలా చేస్తుందని ఊహించిన శ్రీనివాసరావు వెనక్కి తూలబోయి బ్యాలెన్స్ నిలదొక్కుకోవటానికి టైప్ మిషన్ ఆసరాగా తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ గందరగోళంలో టైప్ మిషన్ కింద పడిపోయింది. అతను ఒక్క నిమిషం షాక్ అయినా వెంటనే కోలుకొని నవ్వేస్తూ, చాలా విలువైన టైప్ మిషన్, క్రిందపడి పాడైనా కేర్ చెయ్యను, ఎందుకంటే నువ్వంతకంటే విలువైన దానివి అంటూ మళ్ళీ ఆమె భుజాల మీద చేతులు వేసి దగ్గరికి లాక్కోబోయాడు. అతను మళ్ళీ అలా చేస్తాడని ఊహించిన నీరజ ప్రతిఘటించడంతో ఒక్క సెకండ్ లేట్ చేసింది. ఈ లోపల అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకుని దగ్గరకు లాక్కున్నాయి.
విజయం సాధించాననుకుంటూ ముఖంలో ముఖం చేర్చబోతున్నాడు. ఆమె 2 చేతులు అతని మొహం మీద ఉంచి గట్టిగా తోసింది. అతను చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఆమె తన శక్తినంతా స్వాధీనంలోకి తెచ్చుకొని అతని మొహాన్ని నెట్టివేసింది. గోళ్లు అతని చెంపల మీద దిగబడిపోయి భగ్గుమని మండి నెత్తురు జివ్వుమని బయటికి చిమ్మింది. అప్రయత్నంగా ఆమెను విడిచిపెట్టి రాక్షసి అన్నాడు. ఆమె అనవసరంగా వాదన పెంచుకోదలుచుకోలేదు. అక్కడి నుంచి తప్పించుకొని పోవటం ముఖ్యం. అతని వైపైనా చూడకుండా వేగంగా బయటకు కదలబోయింది. జరగబోయేదేమిటో గ్రహించుకున్నాడు. పిచ్చెక్కిన వాడిలా ముందుకు దూకి ఆమెను అందుకోబోయాడు. ఆమె అర్థం చేసుకుని పరిగెత్తటానికి ప్రయత్నం చేయటంలో చేతికి పైట మాత్రం చిక్కింది. కసిగా కోపంగా పైట పట్టుకుని లాగాడు. నిస్సహాయంగా ఊరుకుంటే చీర కుచ్చిళ్లతో సహా ఊడిపోతుంది. పెట్టుకున్న పిన్ను ఊడి పైట భుజం మీద నుంచి దూరం కాబోతుంటే చప్పున చేతికందిన చోట పట్టుకొని వెనక్కి లాక్కుంది. అతను వదల్లేదు. పైగా బలంగా గుంజాడు. ఆ పెనుగులాటలో చీర అంతవరకు చిరిగిపోయి ముక్క అతని చేతుల్లో ఉండిపోయింది. ఆమె ముందు వెనక ఆలోచించకుండా బయటకు పరిగెత్తింది. అతడు ఒళ్ళు తెలియని కామాంధకారంతో వెంటపడ్డాడు. ఇంకో 2-3 క్షణాల్లో బయటకు చేరుకుంటుంది. వెనక నుండి అతని చెయ్యి తనను తాకుతున్నట్టు తెలుస్తోంది. అతనికి చిక్కితే తప్పించుకోవటం అసాధ్యం. ఆమె కళ్ళకి పక్కనే పడి ఉన్న చువ్వలాంటి వస్తువు ఒకటి కనిపించింది. గబాల్న వంగి చేతిలోకి తీసుకుని వెనక్కి తిరిగి మీద పడబోతున్న అతని తల మీద గట్టిగా మోదింది. అమ్మా అని మూలిగి 2 చేతులతో తల పట్టుకున్నాడు. బోల్టు తీసి తలుపు తెరుచుకుని బయటకు పరిగెత్తింది. ఆ రాత్రి 9 గంటల వేళ శ్రీనివాసరావు ఓ స్నేహితుడింట్లో కూర్చొని ఉన్నాడు. అతని తలకి బ్యాండేజీ వేసి ఉంది. ఇద్దరి చేతుల్లో విస్కీ గ్లాసులున్నాయి. టీపాయ్ మీద సోడాలు, ఐస్ క్యూబ్సు, చిప్సు, జీడిపప్పు సరంజామా అంతా ఉంది. ఆ స్నేహితుడి పేరు దయాకర్. అతనికి 50 ఏళ్లు దాటాయి. అయినా ముఖంలో ఆరోగ్యం, వర్చస్సు, ప్రశాంతత తొణికిసలాడుతున్నాయి. ఆడపిల్లలతో నువ్వు వ్యవహరించే తీరు బాగా లేదబ్బాయ్. నీకు వేడుకగా ఉపయోగించే సంఘటన వాళ్ల జీవితాల్ని తారుమారు చేస్తుందని, నాశనం చేస్తుందని నువ్వు గమనించకపోవటం దురదృష్టం అన్నాడు దయాకర్. ఇతరుల జీవితాల గురించి ఆలోచించేవాడు అడుగు ముందుకు వెయ్యలేడు. ఇది స్వార్థంతో, అహంకారంతో అంటున్న మాట. అడుగు ముందుకు వెయ్యటానికి అంత నిరంకుశ స్వభావం అవసరం లేదు. పోనీ ఆ అమ్మాయి విషయంలో ఫెయిల్ అయ్యాను. ఆ టాపిక్ వదిలై భరించలేకపోతున్నాను. దయాకర్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. నీతో ఇంకో ముఖ్యమైన సమస్య చర్చించాలనుకుంటున్నాను. చెప్పు. మా ఇంట్లో వాతావరణం. దయాకర్ వింటున్నాడు. జీవితంలో అతి పేద దశ నుంచి ఎన్నో అడ్డదారులు తొక్కి అష్టకష్టాలు పడి పైకొచ్చాను. ఐ మీన్ డబ్బు సంపాదించడంలో. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళైనాక ఎదురు తిరుగుతున్నారు. ఆస్తి తమ పేరున ట్రాన్స్ఫర్ చేయమని పేచీలు పెడుతున్నారు. ఈ ఆస్తిలో ప్రతి పైసా నాది. అయినా నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండటం లేదు. నా మీద హక్కులు చెలాయించి నన్ను నేరస్తుణ్ణి చేసినట్లు చూస్తున్నారు. నా భార్యకు కూడా పూర్తిగా డబ్బు మనిషి అయిపోయింది. మా ఇద్దరికి అస్సలు పట్టం లేదు. వాళ్లను డామినేట్ చేద్దామంటే నా కెపాసిటీ సరిపోవటం లేదు. ఏదో బలహీనత వెన్నాడుతోంది. దీన్ని భరించిన రభస పరాకాష్ఠకు చేరుకుంటోంది. ఏం చెయ్యాలో తెలియటం లేదు. 2 నిమిషాలు మౌనంగా గడిచాయి. మాట్లాడవేం అన్నాడు శ్రీనివాసరావు. వాళ్ళు అడిగినట్లు చేయటానికి నీకు అభ్యంతరం ఏమిటి అని ఎదురు ప్రశ్న వేశాడు దయాకర్. శ్రీనివాసరావు స్నేహితుడి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. ఇందులో ప్రతి పైసా నేను సంపాదించినది, నా స్వార్జితం. వాళ్ల సమర్థత మీద నాకు నమ్మకం లేదు. నా కళ్ళ ముందే నేను ఎంతో శ్రమపడి కూడబెట్టిన ఆస్తి హరించుకుపోతుంటే ఏమైంది? హరించుకుపోతే? స్నేహితుడు అలా మాట్లాడుతున్నందుకు శ్రీనివాసరావు ఆశ్చర్యం ఇంకా ఎక్కువైంది. మనం కూడబెట్టిందంతా మనదనుకోవటం పొరపాటు. ఇతరుల కోసం కూడబెట్టి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నామని సమర్థించుకోవాలి. ఇది మన కోసం కాదు అన్న ప్రాథమిక సూత్రంతోనే కూడబెట్టడం మొదలుపెట్టాలి. ఈ హరించుకుపోవటం అన్నది జీవిత సత్యాలలో ఒకటి. స్నేహితులుగా కొంతమందిని ఎంతో ప్రేమిస్తాం. కొన్నాళ్లకు ఏవేవో కారణాల వల్ల ఆ స్నేహం హరించుకుపోతుంది. మనం ఎంతో ఎక్కువగా చూసుకునే ఈ శరీరం మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఏవేవో వ్యాధులకు లొంగిపోయి హరించుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఈ హరించుకుపోవటాన్ని భరించటం నేర్చుకోవాలి. ఈ ఆస్తి పంపకాలు, వీలునామాలు ప్రతి వ్యక్తి జీవితంలో చర్మాంకంలో ఎదుర్కోక తప్పదు. ఇది ఒక్కొక్కరి జీవిత శైలిని బట్టి ఒక్కో విధంగా ఉంటుంది. అర్థం లేని వ్యామోహంతో, అజ్ఞానంతో, అహంకారంతో ఈ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోతే ఆ కుటుంబం చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. మనం ఏది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనరేషన్ గ్యాప్ని ఒప్పుకోక తప్పదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వయసుతో పాటు వాళ్లలో స్వతంత్ర భావాలు పెరిగిపోతాయి. వాళ్ళ నెల్లకాలం మన చెప్పు చేతుల్లో
మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకోవటం అవివేకం. మన మీద వాళ్లకున్న ప్రేమాభిమానాల కన్నా వాళ్ళ భావాల మీద నమ్మకం, గౌరవం ఎక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్లు ఎంతో కొంత ఆస్తిపాస్తులు సంపాదించిన ప్రతి మనిషి చివరి దశలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. అంతేకాదు, మనిషి ఈ దశలో అతి తెలివిగానో, మూర్ఖంగానో, అహంకారంతోనో ప్రవర్తించి పొరపాట్లు చేస్తూ ఉంటాడు కూడా. నేను ఈ సమస్యని ఎదుర్కొన్నాను. అయితే ముందు నుంచి జాగ్రత్త పడుతూ ప్రతి చిన్న విషయాన్ని తేలిగ్గా, నిర్లక్ష్యంగా తీసుకోకుండా మెలకువగా ఉంటూ వచ్చాను. మొదట పిల్లల చదువు విషయంలో జాగ్రత్త పడ్డాను. వాళ్ళ తెలివితేటల్ని, ప్రవర్తనా సరళిని, వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితుల్ని నిశితంగా గమనిస్తూ ఎక్కడ కఠినంగా ఉండాలో, ఎక్కడ మెత్తగా ఉండాలో అంచనా వేసుకుంటూ ఆ ప్రకారం వ్యవహరిస్తూ వచ్చాను. వాళ్ళందరూ నా మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేశాను. ఇదంతా చెబితే నీకు కలిసొచ్చింది కాబట్టి కబుర్లు చెప్తున్నావు, మాకెంత కృషి చేసినా కలిసి రావటం లేదని వాదించే వాళ్ళున్నారు. కలిసి రావటం అనే పదానికి విలువ లేదని నేను అనను. కానీ దానికన్నా కృషి, మేధస్సు, క్రమశిక్షణ బలీయమైనవి. అది ఒప్పుకొని తీరాలి. ఇక 50 ఏళ్లు దాటినప్పటి నుంచి నా జీవితాన్ని నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. ఒకరి మీద ఆధారపడకుండా నా కోసం నేను కొంత ఉంచుకున్నాను. పరిస్థితులే ఏ విధంగా ఎదురు తిరిగినా నాకేమీ ఇబ్బంది రాకుండా ఉండేటట్లు చూసుకున్నాను. వాళ్ళకిచ్చేది వాళ్ళకిచ్చేశాను. కాపాడుకుంటారా సుఖపడతారు, కాపాడుకోలేకపోతారా బాధపడను. ఎందుకంటే ఈ అటాచ్మెంట్లోంచే డిటాచ్మెంట్ మనస్తత్వాన్ని మొదటి నుంచి సాధన వల్ల అలవాటు చేసుకున్నాను. ఆ మాత్రం డిటాచ్మెంట్ మనస్తత్వం లేకపోతే అడుగడుక్కి ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొడుకులకి కాకుండా మనవలకి రాశామనుకో, ఆ జనరేషన్ ఇంకా విచ్చలవిడిగా తయారు కావచ్చు. వీళ్ల కళ్ళ ముందే పాడు చేస్తారు. మనం చచ్చిపోయాక పాడు చేసేదేముంది? ఓ రకం మొండితనం, వెంటనే పరిష్కారం చూపించే తెగువ ఉండాలి. ఇక భార్యల గురించి, లైఫ్ పార్ట్నర్స్ దొరకటంతో వెతుక్కోవటంలో రిస్క్ ఫ్యాక్టర్ ఎప్పుడూ ఉంటుంది. మనలో బలహీనతలు పెరిగిన కొద్దీ వాళ్ళ బలం అధికమవుతూ ఉంటుంది. ఒకరి బలహీనత రెండో వాడిని బలపరుస్తూ ఉంటుంది. మన బలహీనత మనల్ని గట్టిగా డామినేట్ చేయనీయకుండా చేస్తూ ఎస్కేపిజానికి దారి తీస్తూ ఉంటుంది. అదే ప్రపంచ సరళి. శ్రీనివాసరావు ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు. అతని కళ్ళల్లో తడి లేదు, దుఃఖం లేదు. కానీ వాటికి మించిన నిస్సహాయత్వంతో కూడిన ఆవేదన నిండిపోయి ఉంది. నరసింహం గారింట్లో ఎన్నాళ్లబట్టో ఈ ఆస్తి పంపకాలపై చర్చలు, వాదనలు, వాగ్వివాదాలు ఒక్కోసారి మంత్రస్థాయిలో, ఒక్కోసారి తారాస్థాయిలో జరుగుతున్నాయి. కొన్ని సమస్యలు ఏళ్ల తరబడి గుప్తంగా, గుట్టుగా, నిర్లిప్తంగా ఉండిపోయి ఉన్నట్లుండి రాజుకుని ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటాయి. నరసింహం గారు వంటి వ్యక్తులు ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేవారు. మంచో చెడో ఈ సంగతి స్పష్టంగా చెప్పలేం. కానీ అప్పుడు కుటుంబ యజమాని మాట ఆ ఇంట్లో ఎవరూ జవదాటేవారు కాదు. ఆయనకెదురుండేది కాదు. భార్య ఆయన దాష్టికాన్ని కానీ, అధికారాన్ని కానీ, అది దౌర్జన్యమైనా సరే మౌనంగా భరిస్తూ ఉండేది. ఇది తప్పు, ఇది ఒప్పు అన్న మీమాంసే ఉండేది కాదు. ఇక పిల్లలు తండ్రికి ఎదురు చెప్పకుండా తమ బాధలేమో తాము పడుతూ నిగ్రహమో సంస్కారమో ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. పెద్దల పెద్దరికం పిల్లల సౌమ్యత వల్ల నిలబడుతూ ఉండేది. ఆ కుటుంబంలో కలతలు లేని కుటుంబంలా బయటకు కనబడుతూ గంభీరంగా సాగిపోతూ ఉండేది. నరసింహం గారి మాట ఇన్నాళ్ళు, ఇన్ని సుదీర్ఘ సంవత్సరాలు ఏమాత్రం ఎదురు లేకుండా చెల్లుబడి అవుతూ వచ్చింది. ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఎదుట ఏమాత్రం చర్చించడానికి ప్రయత్నించినా అది ఎదిరించటంలా ఆయన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినట్లుగా ఫీలై అహం దెబ్బతిని హృదయం ఆవేశంతో ఉప్పొంగేది. మొదట సుదర్శనం తన పిల్లలు చెప్పిన పాయింట్ల గురించి తండ్రితో ప్రస్తావించాడు. నాన్నగారు, నరసింహం గారు ఈజీ చైర్లో కూర్చొని కొడుకు వంక చూశాడు. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఆస్తి గురించి ఏమిటి? నా కోసం, నా స్వలాభం కోసం కాదనుకోండి. కుటుంబంలో అందరి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని అసలు పాయింట్ చెప్పు. నేను చాలా ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నాను. నీరజకు పెళ్ళిడెప్పుడో వచ్చింది. కట్నాలు అవి తేలేక నేను పెళ్లి చేయలేకపోతున్నాను. మానస కూడా ఎదిగిపోయింది. ఈ చాలీచాలని జీతంతో ఉద్యోగాలు చేయటానికి పిల్లలు ఉత్సాహాలు చూపించటం లేదు. జీవితంలో గొప్పగా సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయటానికి, మగపిల్లల భవిష్యత్ అనుకున్న విధంగా తీర్చిదిద్దటానికి నా దగ్గర డబ్బు లేదు. నీ దగ్గర డబ్బెందుకని? లేదు. సుదర్శనం ఊహించిన విధంగా నరసింహం గారు ఎదురు ప్రశ్న వేశాడు. సుదర్శనానికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. తడబడిపోయాడు. లేదు అన్నాడు. అదే ఎందుకని? సుదర్శనం మెదలకుండా ఊరుకున్నాడు. నేను ఇంతమంది కూతుళ్ల పెళ్ళిళ్ళు చేశాను. ఎప్పుడూ ఆర్థికంగా ఇబ్బంది పడలేదు. ఒకరిని దేహి అని అడగలేదు. ఎవరి దగ్గర దమ్మిడి అప్పు చెయ్యలేదు.
ఆఖరికి మా నాన్నని కూడా ఎప్పుడూ డబ్బడగలేదు. ఆయన మాటల్లో ఉట్టిపడుతున్న అహం, దర్పం చురుక్కుమనిపిస్తున్నాయి. సుదర్శనం ముఖం రక్తం లేనట్లు పాలిపోయింది. అసలు కొన్ని సమస్యల గురించి బహిరంగంగా చర్చ పెద్దలకు పిల్లలకు మధ్య రాకూడదు. సుదర్శనానికి చాలా ఇబ్బందిగా ఉంది. అసలింతకీ నువ్వు అడగదలుచుకున్నదేమిటి? మీ ఆస్తి అమ్మి ఇదిగో ఈ ప్రయోజనాల కోసం మాకు పంచివ్వండి అని అడగటానికి సుదర్శనం చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. పడితే అవస్థ పడతాం, లేకపోతే నలిగిపోదాం, అంతేగాని ఇలాంటి సన్నివేశంలో ఇరుక్కోకూడదు. అతను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామనుకున్నాడు. అరుంధతి దగ్గరలోనే నిలబడి ఉంది. ఆమె ఈ ఇంటికి కోడలుగా వచ్చిన 25 ఏళ్ల కాలంలోనూ మామగారితో సూటిగా ఎప్పుడూ మాట్లాడలేదు. తన అత్తగారు కానీ మామగారు కానీ తన మీద ఎలాంటి వ్యాఖ్యానమైనా చేయటానికి అవకాశం ఇవ్వలేదు. భర్త సరళ స్వభావం, మృదుత్వం ఆమెకు బాగా తెలుసు. ప్రస్తుతం అతనున్న మిజరబుల్ కండిషన్ కూడా అర్థం చేసుకుంది. ఇంకా తాను మాట్లాడకపోతే ఆ సన్నివేశాన్ని తట్టుకోలేడని కలగజేసుకుంది. మావయ్య గారు అంది. నరసింహం గారు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆయన చెప్పదలుచుకుంది నేను చెప్తాను. ప్రస్తుతం మేమున్న ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. ఏదో ఒకటి తెగించి చేయకపోతే అడుగు ముందుకు వెయ్యలేకపోగా కుప్ప కూలిపోతామనిపిస్తుంది. కొన్ని పనులు మన దగ్గరే పెట్టుకొని పరిష్కార మార్గం కళ్ల ముందే ఉంచుకొని అది తెలుసుకోలేకపోతున్నామేమో అనిపిస్తోంది. మిమ్మల్ని మేము డబ్బు అడగటం లేదు. అత్తగారి వంటి మీదున్న బంగారం అమ్మమని అడగటం లేదు. మన ఇంటి చుట్టూ బోలెడు స్థలం ఎందుకు కొరగాకుండా పడి ఉంది. దాన్ని ఏ విధంగానూ ఉపయోగించుకునే స్థితిలో మనం లేము. మీరు గమనించే ఉంటారు, ఈ చుట్టుపక్కల ఏరియా అంతా గత 4-5 ఏళ్లుగా ఎంతో డెవలప్ అయిపోయింది. పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి, హోటళ్లు కట్టారు. మిమ్మల్ని అప్రోచ్ అవటానికి భయపడి చాలామంది బిజినెస్ పీపుల్ మా దగ్గరకు వస్తున్నారు. ఈ స్థలాన్ని మనం వ్యాపార పరంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గజం 2000కు పైగా ఉంది. ఇందులో 3వ వంతు మనం ఉంచుకొని మిగతాది అమ్మేసినా మన ఇంటికి కానీ ఉనికికి కానీ ఎలాంటి ఇబ్బంది కలగదు. పైగా వేస్ట్ కాకుండా పొందిగ్గా మనకు సరిపోయినట్లుగా ఉంటుంది. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే ఒక రకంగా ఇంత అర్థం పర్థం లేని ఇళ్ళు అనవసరం. వాటిని మేనేజ్ చేయలేం, వదులుకోలేం. ప్రలోభాన్ని చంపుకొని అందులో కొంత భాగం మనది కాదనుకుంటే జీవితాలు ఇంతకంటే దిగ్విజయంగా నడుస్తాయి. నరసింహం గారిలో కాస్త ఉగ్రం ఎక్కువవుతోంది. అవమానంగా కూడా ఫీల్ అవుతున్నాడు. కోడలి పిల్ల తనతో ముఖాముఖి మాట్లాడటమా, పైగా సలహాలు చెప్పటమా? అయితే ఇల్లు అమ్మాయమంటావు. పార్వతమ్మ గారు కూడా కొంత దూరంలో నిలబడి ఉంది. ఆమె ఏమీ మాట్లాడటం లేదు. ఆయనకు ఒక సమస్యను తాను అనుకుంటున్న ధోరణి నుంచి ఇంకో దృక్పథం నుంచి చూడటం అలవాట్లేదు. ఆమె ఎంత లోతుగా చెప్పినా ఒక్క ముక్కలో దాని సారాంశం ఇది అన్నట్లు తేల్చి పారేశాడు. ఆయన ఎలా మాట్లాడతాడో అరుంధతికి తెలుసు. ఇది మన కుటుంబ సమస్య. ఈ కుటుంబంలో మీరు, మీ అబ్బాయి, పిల్లలు, మేము వీళ్ళందరం వేరువేరు కాదు. ఒక కష్టం ఉత్పన్నమైనప్పుడు అందరం సమిష్టిగా దాన్ని ఛేదించగలగాలి. ఆమె చెప్పిన మాటలు ఆయనకి ఇంకో రకంగా వినిపిస్తున్నాయి. ఇది నా స్వార్జితం. ఈ ఆస్తిలో ప్రతి దమ్మిడి నేను సంపాదించిందే. దీన్ని నా ఇష్ట ప్రకారం నా ఇష్టం వచ్చినప్పుడు నేను పంచాల్సిందే కానీ ఎవరికీ వాటా అడిగే హక్కు లేదు. ఇప్పుడు నేను హక్కుల గురించి ప్రస్తావించడం లేదు మావయ్య గారు. ఒకరు కష్టంలో ఉన్నప్పుడు ఇంకొకరు ఇవ్వాల్సిన చేయూత గురించి. నాకెవరూ చేయూత ఇవ్వలేదే. ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. నాకు రెక్కలొచ్చాక మా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎలాంటి సహాయం తీసుకోలేదు. కానీ పరిస్థితులు అందరికీ ఒకే విధంగా కలిసి రావు. ఒక్కొక్కరి జీవనశైలి ఒక్కో రకంగా ఉంటుంది. శైలి ఏమిటా శైలి? పెద్దరికం ముందు మంచితనం, వివేకం తలవంచే క్షణాలవి. అరుంధతి జవాబు చెప్పకుండా మెదలకుండా నిలబడిపోయింది. ఇన్ని సంవత్సరాల బట్టి ఉద్యోగం చేస్తూ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం కానీ ఇతర అవసరాల గురించి కానీ డబ్బు ఎందుకు నిల్వ చేసుకోలేకపోయారు? ఇన్నాళ్ల బట్టి సంపాదించిన డబ్బంతా ఏమైంది? నీ ఒంటి మీద కాసు బంగారం కూడా ఎందుకు చేయించలేకపోయాడు? ఆ రోజుల్లో అంత తక్కువ జీతంతోనే ఇల్లు కట్టించగలిగాను, కూతుళ్ల పెళ్లిళ్ళు చేశాను, ఆవిడ ఒంటి మీదకి 70-80 కాసుల బంగారం అమర్చగలిగాను. అరుంధతి తలెత్తి ఆయన ముఖంలోకి చూసింది. మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా మావయ్య గారు? చెప్పు. ఇప్పుడు మాట్లాడినవన్నీ నా పర్మిషన్ తీసుకుని మాట్లాడలేదుగా. ఆమె మనసు చివుక్కుమంది. అయినా మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు మావయ్య గారు. ఎంతో కాలం నుండి చాలా కొద్దిగా మారుతూ వస్తున్న ఆర్థిక విధానం గత 30-40 ఏళ్లుగా చరిత్రలో మున్నెన్నడూ లేనంత విపరీతంగా మారిపోతూ వచ్చింది. ఈ పరిణామం సామాన్య మానవుడు తట్టుకోలేనట్టిది. బహుశా మీరు ఇంటి స్థలాన్ని గజం పావలాకో 6 అణాలకో కొని ఉంటారు.
మీరు ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఇది కొని ఉంటే రిటైర్ అయ్యే నాటికి 5 రూపాయలు 10 రూపాయలు అయి ఉంటుంది. కానీ తర్వాత ప్రతి సంవత్సరం 100 చొప్పున ఇంకా వేగంగానూ పెరిగిపోయింది. ఈ ఊళ్ళో కొన్ని ముఖ్యమైన వ్యాపార స్థలాలలో గజం 20,000 కూడా ఉంది. అంటే 5 గజాలు ₹1,00,000 అన్నమాట. అలాగే బంగారం, మీరు అత్తయ్య గారికి నగలు చేయిస్తున్న రోజుల్లో సౌరే 18 రూపాయలు ఉండుంటుంది. మీరు రిటైర్ అయ్యే నాటికి 60 రూపాయలు 70 రూపాయలు అయి ఉండొచ్చు. ఆ తర్వాత క్షణక్షణం పెరుగుతూ 1000, 2000 ఇంకా పైకి అలా ఎదిగిపోయింది. అలాగే మిగతా నిత్యావసరాల వస్తువులు ధరలు పెరగకుండా ఎంతో కాలం నిలకడగా ఉండబట్టి ఆ రోజుల్లో సంపాదన సమృద్ధిగా సరిపోయేది. మధ్యతరగతి మనిషి కూడా ఎంతో కొంత మిగిల్చుకోగలగటం, ఆస్తులు సమకూర్చుకోగలగటం చేయగలిగేవాడు. ధరలతో పాటు సంపాదన పెరగలేదా అంటారు. పెరిగింది. కానీ ధరలు 50 రెట్లు 100 రెట్లు పెరిగితే సంపాదన 10 రెట్లు 20 రెట్లు మాత్రమే పెరిగింది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి సంపాదన ఎక్కువగా పెరగదు. కానీ ఆయా యజమానుల ఆర్థిక స్తోమత కూడా అంత బలంగా ఉండదు. ఈ రోజుల్లో డైరెక్ట్గా సంపాదించేవాడు అణిగిపోతున్నాడు. ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాడు. లౌక్యంగా అడ్డదారులతో అవినీతి మార్గాలతో సంపాదించేవాడు పోటీ పడగలుగుతున్నాడు. ఆహా అన్నాడు నరసింహం గారు, నువ్వు నన్ను ఎడ్యుకేట్ చేసేటంతటి గొప్పదానివా అన్నట్లు చూస్తూ. అతని హావభావాలు ఆమె పట్టించుకోలేదు. ఎంతో కొంత చొరవ తీసుకోకపోతే కుటుంబాలు స్తబ్దుగా సాదాగా అలాగ ఉండిపోతాయి. పైకి రావాలి, మనం పైకి రావాలి. రావాలంటే కొంత చొరవ చెయ్యాలి. చొరవంటే నీ ఉద్దేశం ఆస్తుల్ని అమ్ముకోవాలి. క్షమించండి కొంచెం సూటిగా మాట్లాడుతున్నందుకు. అవసరం వచ్చినప్పుడు అమ్ముకుంటే తప్పేమిటి? ఆస్తుల్ని అమ్ముకుని వ్యాపారాలని అదని ఇదని ఉద్ధరించటం అవసరమంటావా? జీవితంలో పైకి రావాలనే తాపత్రయం ఆవేదన ఉన్నప్పుడు అది అవసరమే అవుతుంది. ఉన్నది కూడా పోతే ఈ అపోహలతోనే భయాలతోనే చాలామంది పైకి ఎదగలేక అతి సాదాగా చివరిదాకా బ్రతికేస్తున్నారు. ఇలాంటి అతి తెలివితేటలకు దుందుడుకుతనానికి పోయే చాలామంది ఉన్నదంతా పోగొట్టుకుని దౌర్భాగ్యులా బ్రతుకుతున్నారు. అరుంధతి అవాక్కైపోయింది. అభిలాష్ పక్క గదిలోంచి సంభాషణంతా తిలకిస్తున్నాడు కాబట్టి ఇక ఉండబట్టలేక హాల్లోకి వచ్చాడు. తాతయ్య గారు అన్నాడు. అతని గొంతులో వినయం సంస్కారం ఉట్టిపడుతున్నాయి. మిమ్మల్ని ఇలా అడగాల్సి రావడం కొంతవరకు అప్రయోజకత్వమే, కాదనటం లేదు. ఈ పరిస్థితి తీసుకురాకుండా పైకి రావటానికి ఇతరత్రా అనేక మార్గాలు ప్రయత్నించాం, ఫలితం లేదు. తాతయ్య గారు, మీరు మొదటి నుంచి మమ్మల్ని చూస్తున్నారు. మేమేమీ అల్లరిచిల్లరుగా తిరిగేవాళ్ళం కాదు. నాకు తమ్ముడికి అనుకునేది సాధించాలని పట్టుదల ఉంది, తపన ఉంది. కేవలం ఆలోచనలే కాదు, క్యాపిటల్ ఉంటే ఏ బిజినెస్ చేయాలో ఎలా చేయాలో అంతా ప్రతి బిట్ కూడా ప్రణాళికగా రూపొందించి పేపర్ మీద వర్క్ చేశాం. ఈ ప్రణాళిక ఎలా వర్కౌట్ అవుతుందో కూడా నేను వివరించగలను. అక్కర్లేదు, నేను వినను, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఆస్తి అమ్మను. పోనీ లోన్కి అప్లై చేసుకుని ఎలాగో అలా ఓకే చేయించుకుంటాం. సెక్యూరిటీగా డాక్యుమెంట్స్ ఇచ్చి సైన్ చేయండి. నేను డాక్యుమెంట్స్ ఇవ్వను. జీవితంలో ఇంతవరకు హామీదారుడిగా ఎవ్వరికీ సంతకాలు పెట్టలేదు, ఇక ముందు పెట్టబోను. నాదంతా క్లీన్ లైఫ్. ఇలాంటి ఎగుడుదిగుడు వ్యవహారాలు నాకు నచ్చవు. ఆయనంత ఖచ్చితంగా చెప్తుంటే అతనేమీ మాట్లాడలేకపోయాడు. చిన్నబుచ్చుకుని మీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నరసింహం గారు చాలా అశాంతిగా ఫీల్ అయ్యారు. ఆయన అశాంతి ఇతరులకు కలిగిన ఫీలింగ్స్ గురించి కాదు, తన ఫీలింగ్స్ గురించి. పార్వతి అన్నాడు. చెప్పండి, నిద్రొస్తోందా? లేదు. చూసావా అందరూ కలిసి నన్నెట్లా ఎదిరించారో? సవివరణగా జరిగిన అంత సుదీర్ఘ చర్చ ఆయన తన కోణం నుంచి మాత్రమే దర్శించగలుగుతున్నాడు. తనతో సూటిగా మాట్లాడడం ఆయన్ను ఎదిరించడంలాగా కనిపిస్తోంది. పక్కనో మంచం మీదో మనవడు నిద్రపోతున్నాడు. అతని తల్లి అంటే నరసింహం గారి రెండో కూతురు వాడిని మొదటి నుంచి ఇక్కడే అలవాటు చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆమె తార్కికంగా ఆలోచించగలిగేది. ఇప్పుడు ఈ చిరకాలంలో భర్తతో సాన్నిహిత్యం బాగా పెరిగాక, ఆయన తనతో సాధికారంగా కాకుండా ఆపేక్షగా మాట్లాడడం మొదలుపెట్టాక ఆమెలో తార్కిక స్థానం లోపించింది. భర్త ఏ మాటన్నా కరెక్ట్గా ధ్వనిస్తోంది. అవును, నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. మా నాన్నగారు 90 ఏళ్ళు బ్రతికారు. ఆయనతో నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. నాకు కూడా చాలా కష్టం అనిపించింది. డబ్బు డబ్బు అంటారేమిటి? నేనేదో వాళ్ళకి బాకీ ఉన్నట్లు. ఈ వయసులో కూడా నా సంపాదనే, నా పెన్షన్ వచ్చే పైకమే నేను తింటున్నాను. నేనెవ్వరి మీద ఆధారపడలేను. నన్ను డబ్బులు అడుగుతారేమిటి? అదేమిటో, ఇది నా స్వార్జితం. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను. అసలు వీళ్ళకి ఇవ్వాలని రూల్ ఎక్కడుంది? అవును,
బహుశా నేనెప్పుడు చేస్తానా, ఈ ఆస్తి చేజిక్కుతుందా అని వెధవ ప్లాన్లు వేస్తున్నారేమో. వీళ్ళ ఆటలు సాగనివ్వను. మీరు బాధపడకండి అంది పార్వతమ్మ. తమ గదిలో సుదర్శనం గుండెల్లోంచి రేగుతున్న మంటతో నిద్రపట్టక ఆరాటపడుతున్నాడు. ఏమండి అన్నది అరుంధతి. జవాబు చెప్పలేదు. అతని వైపు జరిగి ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని తన వైపు తిప్పుకుంది. బెడ్లైట్ వెలుతురులో అతని కళ్ళల్లో తడి కనిపించింది. ఛీ, ఏడుస్తున్నారా అంటూ అతన్ని మరింత దగ్గరకు తీసుకుంది. మగవాడు ఏడవకూడదు. ఎలాంటి విషమ పరిస్థితిలోనూ ఏడవని మగవాడిలో ఓ రకం హృదయం కనిపిస్తే ఏడ్చే పురుషుడిలో ఇంకో రకం హృదయం కనిపిస్తుంది. సుదర్శనం తన మనసులోని బాధను ఉన్నది ఉన్నట్లు చెప్పుకునే అలవాటు ఎన్నడూ లేదు. అలాంటి అలవాటు లేదనే కంటే అలా చెప్పుకోగలగటం అతనికి చేత కాదంటే సమంజసంగా ఉంటుంది. చాలామంది మంచివాళ్ళని కూడా ఇతరులు మంచిగా అర్థం చేసుకోలేకపోవటం, వాళ్లకు సింపతి లభించకపోవటం అందుకే. అరుంధతి అన్నాడు. అతని గొంతు బాధగా ఉంది. నిస్సహాయంగా బతకటం, చివరిదాకా భరించటం ఎంత కష్టమో ఈరోజు తెలుసుకున్నాను. నన్ను చూస్తే నీకు అసహ్యంగా లేదా? అసహ్యమా అంది చాలా బాధగా. మిమ్మల్ని నేనెంతో అభిమానిస్తున్నానండి. ఏముంది నాలో అభిమానించటానికి? పాలలో ఉండే నిర్మలత్వం ఉంది. పసిబాలుడిలో ఉండే అమాయకత్వం ఉంది. మల్లె పువ్వులో ఉండే స్వచ్ఛత ఉంది. అరుంధతి, మీరు ఓడిపోతున్నారని బాధపడుతున్నారు. జీవితాన్ని యథాతథంగా స్వీకరించే ప్రతి మానవుడు ఎక్కువగా ఓటమినే చవిచూస్తాడు. ఏదో వక్రమార్గం, దూకుడు మనిషికి గెలుపుని ప్రసాదిస్తూ ఉంటుంది. విజయం సాధించినప్పుడు సంతోషించాలి కానీ ఓడిపోయినప్పుడు విచారించకూడదు. ఎందుకంటే ఈ రెండిట్లో రెండవదే సహజమైంది కాబట్టి. అతను ఆమెను దగ్గరగా జరిగి ఆదరణతో ఆశ్రయమిచ్చే గుండెల్లో తలదాచుకున్నాడు. అభిలాష్, అరవింద్ పక్కపక్కన పడుకొని ఉన్నారు. ఇద్దరికీ నిద్ర పట్టడం లేదు. అన్నయ్య. అభిలాష్ మాట్లాడలేదు. అన్నయ్య అంటూ మళ్ళీ పిలిచాడు. అంటూ తమ్ముడికేసి తిరిగాడు. ఎందుకురా అలా ఉన్నావు? ఏం చేయలేకపోతున్నాం రా, మనమేం చేయలేకపోతున్నాం. అతని మాటల్లోని వేదనకు అర్థం చేసుకుంటూ అరవింద్ జాలిగా చూశాడు. అన్నయ్య, అవునరా, చదువుల్లో మనం పైకి రాలేకపోవటం తప్పే కాదనను. కానీ అదొక్కటే నా మార్గం. ఆ మార్గం సుఖమయంగా లేనప్పుడు ఇంకో దారి వెతుక్కునే హక్కు మనకు లేదా? ఆ అవకాశం మనకివ్వబడకూడదా? అవకాశం దానంతట అదే ఏర్పడే అదృష్టం కొందరినే వరిస్తుంది. ఇంకొకరి నుంచి ఆశించే పరిస్థితి ఏర్పడినప్పుడు మనిషి పరాభవాలను ఎదుర్కొంటూ ఉంటాడు. అభిలాష్ ఆశ్చర్యంగా చూశాడు. తమ్ముడు తనకంటే ఎంతో ఎదిగినట్లు ఫీల్ అయ్యాడు. అన్నయ్య, ఓ చిత్రం గమనించావా? అభిలాష్ ప్రశ్నార్థకంగా చూశాడు. డబ్బున్నవాడు డబ్బు లేనివాడి కన్నా చాలా తెలివైన వాడినని, సమర్థుడినని, గొప్పవాడినని అనుకుంటాడు. అలా ఇతరులు అనుకుంటే పర్వాలేదు, చుట్టాలు అనుకునే వాళ్ళు అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అలా అనుకోవటంలోనే వాళ్లకు థ్రిల్ ఉంది కాబట్టి. కానీ స్వంత తల్లిదండ్రులు కూడా ఈ స్వభావానికి దూరంగా ఉండలేరు. తమ పిల్లలు పైకొస్తే వాళ్ళని చూసి ఎంత ఈసడించుకుంటారో, రాకపోతే వాళ్ళ మీద అంత సుపీరియారిటీ ఫీల్ అవుతూ ఉంటారు. బహుశా రేపు మన పిల్లల గురించి మనము అలా అనుకుంటామేమో. అనుకోము. ఎందుకని? మనం మిగతా వారికన్నా అతీతులమంటావా? అది కాదు, మనం పైకి రాం కాబట్టి పిల్లల గురించి అలా అనుకునే అవకాశం లభించదు. అలా అనకన్నయ్యా, నిస్పృహకి గురి కాబోకు. నా ఉద్దేశంలో మనిషి ఎంత దారుణమైన పరిస్థితుల్లో కూడా నిరాశ, నిస్పృహలకి లోను కాకూడదు. ఇది కాకపోతే ఇంకోటి, ఈ అన్వేషణ మానకూడదు. అభిలాష్ మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. ఆశావాదం మంచిదే, కానీ అది ఎండమావి అయితే. అతనికి హఠాత్తుగా జీవితం అంటే భయమేసింది. గుండె బరువెక్కింది. మాట్లాడకుండా మౌనంగా అలాగే పడుకున్నాడు. కథ కొనసాగుతుంది.